మీ నాన్న పేరు బోక్ బైబిల్లో ఉంటే నువ్వు హిందువులు పుట్టకుండా వేరే వాడికి పుట్టుంటే మీ పూర్వీకులు హిందువులు కాకపోతే ఫోన్ చేయి. నువ్వు కూడా మేము వీరదానం చేస్తేనే పుట్టావు, మర్చిపోకు. బైబిల్ ముడి తుడుచుకునేది. నీకు దమ్ముంటే ఫోన్ చేయి. మీ అమ్మ పేరు చెప్పు, బొగడ బైబిల్లో ఉండాలి, చూసుకో. అందరికీ వందనాలండి. ఈ మధ్య రాధా మనోహర్ దాస్ అని మత ఛాందస్తవాది క్రీస్తు గురించి బైబిల్ గురించి 26 ప్రశ్నలు అంటూ తప్పుగా రాసి డిబేట్కి రండి అని న్యూస్ మీడియాలోకి వచ్చి లైవ్ డిబేట్లు ఇచ్చుకుంటున్నారు. ఈ లైవ్ డిబేట్కి ఇచ్చుకోవడానికి వీరు వెనక ఆర్ఎస్ఎస్ అని మొత్తం ఉన్మాదంతో కొట్టుకుంటున్న ఒక బ్యాచ్ ఉంది. ఆ సపోర్ట్తోనే ఈ రాధా మనోహర్ దాస్ ఇలాంటి వేషాలన్నీ వేస్తారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను పాస్టర్ హనీ జాన్సన్ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. ది సిగ్నేచర్ స్టూడియోలో రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయనతోనే ఇంటర్వ్యూ చేయించారు కదా. ఓకే. అది మీరు ఉద్దేశపూర్వకంగా చేయించారా లేదా ఆయన వచ్చి మీరు మాట్లాడితే చేయించారా? ఆయనే వచ్చారు సార్. ఆయన అది వచ్చి కూడా స్పాన్సర్ మీద వేరే వాళ్ళు ఎవరో స్పాన్సర్ చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో మరి తెలియదు. స్పాన్సర్ చేస్తే వచ్చారు. ఆయన మాట్లాడు, మేమెందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తాం? అంటే ఇప్పుడు దాని వల్ల ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, అంటే స్పాన్సర్ చేశారు కదా అని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఆయన 26 ప్రశ్నలు వేశారని, ఏ క్రైస్తవుడు రాలేదు, ఏ పాస్టర్ రాలేదు, లైవ్ ఉచితంగా న్యూస్ మీడియాలోకి ఇతను ఎవరు పిలవరు, ఇతనే వెళ్ళి అంట న్యూస్ మీడియాని అడుక్కొని డబ్బులు కట్టి న్యూస్ మీడియాలో క్వశ్చన్లు అడిగించుకోవటం జరిగింది. క్రీస్తు గురించి తప్పుడు మాటలు తప్పుడు రాతలు రాయిస్తున్నాడు. ఇట్లాంటి న్యూస్ మీడియాలని, ఇలాంటి మత పిచ్చి పట్టిన మత ఛాందస్తవాదాలని దేవుడు ఉగ్రతకి మీరు ఖచ్చితంగా బలి అవుతారని మేము అనుకుంటున్నాం. నేను రాధా మనోహర్ దాస్కి ఫోన్ చేసి నేను మాట్లాడితే నీ అమ్మ పేరు నీ నాన్న పేరు ఏంటి అని తప్పుగా మాట్లాడాడు. మా అమ్మ పేరు మా నాన్న పేరు చెప్తే నువ్వు హిందువు అన్నాడు. నేను హిందువు ఎందుకు అవుతాను, నేను క్రైస్తవుని, అసలు నువ్వు కూడా హిందువు కాదు, మధ్యలో వచ్చిన మతం మీదని నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎలా అంటే ఒక సైంటిస్ట్ ఈ మధ్య చెప్పారు, ఒక తల్లి నుంచి మనం అందరం వచ్చాము, ఆ తల్లి ఎవరు అనేది కూడా వీళ్ళకి తెలియదు, బైబిల్లో మాత్రమే ఉంది. ఆ బైబిల్లో ఉన్నదంటే జీవం గల ప్రతి వానికి తల్లి అవ్వ ఎవరి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. దేవుడి నుంచి వచ్చిన అవ్వ నుంచి మనం అందరం వచ్చాము, మనం అందరం క్రైస్తవులము, మధ్యలో ఒక మతం అనే హిందూ మతాన్ని మీరు ఏర్పరచుకుని హిందూగా మారారు, మేము హిందువులం కాదు, మీరే మతం మారారు హిందువుగా అని చెప్పడం వల్ల అతను ఏం చేయాలో అర్థం కాక నన్ను బూతులు తిట్టేసి నన్ను బ్లాక్ చేస్తాడు. నన్ను దమ్ముంటే రిటర్న్ కాల్గా ఇంకొక వాయిస్ మెసేజ్ పెట్టాడు, దమ్ముంటే ఫోన్ చేయి అన్నాడు. దమ్ముంది నేను 40-50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తక భయపడి వాట్సాప్లో నా నెంబర్లు బ్లాక్ చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఫోన్ చేశాను, నిన్న చేశాను, ఈరోజు చేశాను, భయపడి బ్లాక్ చేసుకుంటూ ఉన్నాడు. అంత భయపడేవాడివి ఎందుకు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి దేవుని గురించి బైబిల్ గురించి నువ్వు ఇష్టానుసారమైన మాట్లాడుతున్నావు? రాధా మనోహర్ దాస్ ఎంతోమంది మా వాళ్ళు ఎంతోమంది సమాధానాలు చెప్తున్నారు, లైవ్ డిబేట్కి రమ్మని. మా పాస్టర్స్ ఎంతమంది లైవ్ డిబేట్కి రమ్మంటున్నారు, భయపడుతున్నారు, వణుకు చేస్తున్నావు. ఎందుకు ఇవన్నీ? అడుక్కుండే వాళ్ళని కూడా వదలట్లేదు, అడుక్కుండే వాళ్ళు కూడా క్రీస్తు దేవుడని ఒప్పుకొని వాళ్ళు నీకు సమాధానం చెప్తుంటే నీకు పరువు పోయి నీ పరువు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పారిపోయావు. ఇప్పుడు క్రైస్తవుని చూస్తే భయపడుతున్నాం, బైబిల్ పంచుతుంటే ఆ కరాటి కళ్యాణి భయపడుతుంది. బైబిల్ పంచితేనే భయం ఎందుకు మీకు? కరాటి కళ్యాణి కానీ మీ హిందువులు కానీ మత పిచ్చి పట్టిన హిందువులు అందరినీ మేము అనట్లేదు, మాకు మా సోదరులు చాలామంది ఉన్నారు. ఈ మత పిచ్చితో నువ్వేం చేస్తున్నావు రాధా మనోహర్ దాస్? దమ్ముంటే మా పాస్టర్లు పిలుస్తున్నారు, లైవ్ డిబేట్కి రా. నేను కాల్ చేస్తే ఫస్ట్ కాల్ అటెండ్ చేయి. ఫోన్ ఎత్తడానికి కూడా భయపడుతున్నావు. ఫోన్ ఎత్తడానికి భయపడే నీవు నాకు సమాధానం చెప్పేవాడు, మమ్మల్ని తిట్టేవాడు. బూతులు తిట్టడం, బూతులు మాట్లాడటం మీ గ్రంథం నేర్పించిందా, మీ మతం నేర్పించిందా? జాగ్రత్తగా ఉండు, దేవుని ఉగ్రత నీ మీద ఖచ్చితంగా ఉంది, జాగ్రత్తగా ఉండు రాధా మనోహర్ దాస్. దమ్ముంటే లైవ్ డిబేట్కి రా, దమ్ముంటే మేము ఫోన్ చేస్తున్నాం ఎత్తటం నేర్చుకో. నీకు దమ్ముందో లేదో నువ్వే డిసైడ్ చేసుకో, మాకు దమ్ము